శివ మహాపురాణంలో పరమశివుడు స్వయంగా అన్నమాట, నాకు లింగానికి మూర్తిత్వానికి ఏ విధమైన భేదం లేదు. నిత్యం లింగారాధన చేయండి. ఎక్కడ లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా నేను ఉంటాను అని. పిలిచిన పలికేటి పరమేశ జగదీశ. శ్రీ సాయి సచిత్రలో సాయిబాబా స్వయంగా అన్న మాటలు, నాకు నా పటానికి తేడా లేదు. దానికి సంబంధించిన వివరణ, హేమాద్రి పంత్ ఇంటికి బాబా హోలీ పండుగ నాడు పటం రూపంలో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బాబా మహాసమాధి అనంతరం బాబా విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. సాయిబాబా విగ్రహానికి శ్రీ సాయికి తేడా లేదని గ్రహించాలి. సాయిబాబా మేఘుని గదిలో అదృశ్య రూపంలో వెళ్ళి అక్షింతలు చల్లి త్రిశూలం గీయమని ఆదేశించి మరుసటి రోజున గురుస్థానంలో శివలింగ ప్రతిష్ఠ చేయించారు. ఆయన శివస్వరూపుడు. అందుచేత ప్రతి సాయి మందిరం గుమ్మంలో నంది విగ్రహాలు ప్రతిష్ఠించబడుతున్నాయి. రుద్ర సంహితలో బ్రహ్మ నారదునితో అన్న మాటలు, నీయందు నాయందు మన అందరి యందు ఉన్నవాడు ఆ శివుడే, మనందరి విభూతులు కూడా ఆ శివుడే, ఆయన తప్ప మరేదీ లేదని తెలుసుకొని ఆయనను ఆరాధించువాడు తరించువాడు అని. సాయి సచిత్ర 15 అధ్యాయంలో కూడా బాబా స్వయంగా అన్న మాటలను ఇప్పుడు విందాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు అని. కాబట్టి మనం ఎవరైతే బాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తామో, బాబాకి బాబా పటానికి తేడా లేదని భావిస్తామో, అప్పుడే సాయి యొక్క అనుగ్రహాశీస్సులు మనకు లభిస్తాయి. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ